నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులపైన మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మీడియా కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇటీవల రేవంత్ రెడ్డి టూర్ 11 రోజులు ఆయన టూర్కు వెళ్ళడం, ఇదంతా పెట్టుబడుల కోసం కాదు, ఇది పెట్టుబడులు కాదు, ఇది కట్టు కదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటా ఉన్నారు. పేరు ఊరు లేనటువంటి కంపెనీలతోటి రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి యొక్క సోదరులు వాళ్ళు కంపెనీలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇది కేవలం మత్పరిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నటువంటి విమర్శలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి పనికిరానటువంటి మాటలు మాట్లాడు అలవాటు అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకనంటే వాస్తవాలు ఏదైనా ఉన్నాయా, గతంలో మీరు ఏమైనా చేసింది, ఈరోజు ఉంటున్నటువంటిది, గతంలో తెచ్చినటువంటి పెట్టుబడులు, ఈరోజు వస్తున్నటువంటి పెట్టుబడులు, మొన్న జనవరిలో కూడా పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు పోయితే 40,000 పైసలకు 40,800 కోట్ల రూపాయలు ఏమో ఆ రోజు పెట్టుబడులు వచ్చినాయి. తర్వాత మళ్ళా 40,200 చిల్లర వచ్చినాయి. అప్పుడు మళ్ళీ తర్వాత ఫిబ్రవరి నుంచి జూలై దాకా అంటే వివిధ కంపెనీలతోటి జరిగినటువంటి ఒప్పందాలల్లో సుమారు 9,800 కోట్ల రూపాయలు పెట్టుబడులను మనం అంగీకారంలోకి తీసుకొని వచ్చినాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు 31,400 చిల్లర కోట్ల రూపాయలు మళ్ళీ పెట్టుబడులు తెచ్చినాం. నేను ఒకటేమంటున్నా, వాళ్ళు ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వచ్చినట్టే అని చెప్పేసి అనుకోవచ్చా? మరి వాళ్ళకు కూడా అదే భాష వర్తిస్తుంది కదా. అట్లా గిట్ట అనుకున్నప్పుడు నీకు కూడా అదే భాష వర్తిస్తుంది కదా. చలో అట్లా మాట్లాడుకుందాం అంటే కూడా ఎన్ని మెటీరియల్ అయినాయి అనేటటువంటి దాని మీద చర్చ చేద్దాం. ఇప్పుడు అసలు ప్రపంచంలో ఏ అమెరికా పర్యటనకు పోయినామో అమెరికా పర్యటనలనే కాదు, అదే దేశంలో 2 ఏళ్ల నుంచి లే ఆఫ్లు ఎక్కువైనాయి. లే ఆఫ్లు అంటే ఐటీ దిగ్గజ కంపెనీలకించే ఉంటున్నటువంటి ఉద్యోగాలను పీకుతున్నారు. ఇది వాస్తవం. ఐటీ ట్రెండ్స్ కిందికి నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా హైదరాబాద్లో మాత్రము నెట్ రేటు అంటే మనం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా నెట్ రేట్ నార్మల్గా ఎట్లా మాట్లాడతాం, గ్రాస్ నెట్ అని మాట్లాడతారు. దీంట్లో ఏంటిది అని అంటే వచ్చినటువంటి మాత్రమే చెప్తారు అనమాట, పోయినటువంటివి చెప్పరు. కానీ ఈడ నెట్ రేట్ హైదరాబాద్ ఇంకా పాజిటివ్ మెయింటైన్ చేస్తున్నాం. మనం ఈడ ప్రపంచం అంతనేమో నెగిటివ్లోకి పోతుంటే మనం ఇంకా పాజిటివ్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే కొత్త సర్కార్కి కితాబ్ ఇద్దామా వద్దా ఇది నాకు చెప్పు. ఒక ఎంఓయూని పట్టుకొని 15 రోజుల కంపెనీకి అట్లెట్లు ఇస్తారు అని అంటే అసలు నువ్వు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకున్నావు. ఇప్పుడు దాత్రి బయోసిలికేట్స్ అయినా లేకపోతే భూమి బయోకెమికల్స్ అయినా ఇవన్నీ ఎప్పుడు 2022 జూన్ 10వ తారీఖు కేటీఆర్ ఇట్లనే బ్రహ్మాండంగా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు అన్ని పత్రికలు ఇప్పించేసుకొని ఏదో మొత్తము 2,250 మంది కొల్లులు వచ్చేసేస్తున్నాయి, 1,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పిండు. మరి నిజమా? అప్పటికి కంపెనీలు పుట్టలే. అంటే లేనటువంటి కంపెనీలతోటి ఎంఓఎల్ చూపించి ఈరోజు బూటకపు ప్రచారాలు చేసుకున్న మీకు అసలు కంపెనీ దిగ్గజాలతోటి ఈరోజు ఒప్పందాలకు తీసుకొని వచ్చి అంతా మైనస్లో ఉంటే హైదరాబాద్ని ప్లస్లో తీసుకుపోతున్నటువంటి మాకు చాలా తేడా ఉంది కదా. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఐటీ ఉద్యోగులకు తెలియదా ఎవరు ఏం పని చేస్తారో, నిజంగానే ఉద్యోగాలు వస్తున్నాయా పోతున్నాయా అనేటటువంటిది. నువ్వు నేను ఎంతసేపు మాట్లాడినా వాళ్ళని అడుగు చెప్తారు. ఓకే, ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. నిన్న ఒక సంఘటన, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సరే ఓకే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చి రావచ్చు ఏమో, కానీ ఇప్పుడైతే మీ పార్టీ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నటువంటి దానం నాగేందర్ వ్యవహారం పైన ఒక పక్కన ఆయన భూ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసింది అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో నిన్న ఒక పోలీస్ కేసు కూడా కావడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేసింది కాబట్టి వాళ్ళను బొందబెట్టడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సైతం కూడా ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఆయన పైన కేసు అయింది, నేను లోకల్ అని చెప్పేసి పోలీసులతో వాదించడం ఎంత చూస్తూ ఉంటే ఇది కూడా ఆ పార్టీకి తీసిపోలేదు. ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇట్లాంటి కబ్జాలకు పాల్పడుతున్నారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేదంటారు. ఇప్పుడు ఆయన మీడియా సమావేశానికి మనం గమనించినట్లయితే అక్కడ ఏవైతే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కేటాయించినటువంటి భూమిలోనే గుడిసెలు ఉన్నాయి అనేటటువంటి ఆయన వాదన. ఆయన మీదనే సుమోటోగా కేసు చేసిర్రు అని అంటే నువ్వు ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఏంటిది భూ కబ్జా కోర్లు కాబట్టి చేసిరు అనేటటువంటి అంశం కాడ లేదు. అక్కడ విధులకు సంబంధించినటువంటి దాంట్లో దానం నాగేందర్ గారు అన్నది ఏంటిది అని అంటే ఏదైతే అధికారులు ఉన్నారో నా మీద సుమోటుగా కొన్ని కంప్లైంట్ ఇచ్చినటువంటిది కూడా కాదు, కానీ ఇది గుడిసెలకు సంబంధించినటువంటి దీనికి కొంచెం చరిత్ర ఉంది, అది అధికారులకు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెరువులని తర్వాత నాలాలని ఏదైతే పరిరక్షించాలనేటటువంటి ఉద్దేశం పెట్టుకున్నాడో దానికి నేను కూడా మద్దతు పలుకుతున్నా. చెరువులను నాలాలను పెట్టాలి, నాలాల మీద కట్టినటువంటి వాళ్ళని కూడా కూలగొట్టండి. కానీ ప్రభుత్వం నుంచి కేటాయించినటువంటి భూముల వ్యవహారంలో దీన్ని నిజాలు ఇంకా బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. కానీ అధికారులు మాత్రం తొందరగా నా మీదనే కేసులు పెట్టినా కూడా నేను భయపడేదేం లేదు అని అన్నాడు. దీంట్లో నాకు అర్థమైంది అయితే ఒకటే, మా నాయకుడికి ఆయన చాలా స్పష్టత ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి లైన్లోనే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినరు. ఏంటిదంటే నాలాల పరిరక్షణ అయినా చెరువుల పరిరక్షణ అయినా జరగాల్సిందే, మీరు అది చేయండి. కాకపోతే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాని గురించి మొత్తం
మనం దాని గురించి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశాన్ని లేవనెత్తిండు. అంటే ఆ కమిషన్ పైన మరొక పక్కన పోలీసు వాళ్ళ పైన చేయడం అటువంటి వ్యాఖ్యలు, నేను లోకల్, మీరు ఇక్కడ ఉంటారు పోతారు, నేను ఇక్కడ లోకల్ అన్నటువంటి వ్యాఖ్యలు కొంత ప్రజలకి వేరే రకమైనటువంటి అంటే మెసేజ్ ఒకటి ప్రజానాయకులలో ఎవరమైనా కూడా రాజకీయ నాయకులలో ప్రజలను ఉద్దేశించి ఆ గుడిసెలు తీయొద్దు అనేటటువంటి ముంగటవాడు ఉండేటటువంటి నాయకుడు మాట్లాడే భాష గట్లనే ఉంటది. మీరు అధికారులు ఏం చేస్తారో చేసుకోవారు, మా ప్రజలకు ఏం కానియమని మాట్లాడుతారు. అధికారులు కూడా మీ అండదండలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి యంత్రాంగం కదా వాళ్ళు కూడా. నేను ఒకటే చెప్తా, నేను ఒకటే చెప్తా, ఇదే అధికారులు మరి ఏసీబీ ట్రాపులు చేసేసేస్తే మున్సిపల్ అధికారులైనా అంతెందుకు రెవెన్యూ అధికారులైనా లేకపోతే ఇంకో అధికారులైనా దొరుకుతురా లేదా? గతంలో ఎందుకో జరగలేదు. ఏసీబీ ప్రభుత్వంకి ఇచ్చే కదా నడిచేది. అయితే మరి కొమ్ము గాయాలనుకుంటే అవినీతి పట్ల కొమ్ము గాయొచ్చు, ఉన్నటువంటి దాంట్లో దోసుకొని తినొచ్చు కదా. కానీ అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల మీద మేము చర్యలు తీసుకుంటున్నామంటే ప్రభుత్వం యొక్క పారదర్శకత, చిత్తశుద్ధి మీరు గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఇది గమనించండి. మేము అధికారులకు ఉండేటటువంటి పవర్స్ వారి యొక్క బాధ్యత మీద మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మీ పనులు చేయాల్సిందే. మీరు తప్పులు తడకలకపోతే మాత్రం ఊరుకునేది లేదు, ఉపేక్షించేది లేదని చెప్పి గిడనే కొద్ది దూరంలో ఉంటున్నటువంటి కంట్రోల్ సెంటర్ కాడికించే మరి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పిండా లేదా? మీరు పైరవీల గురించో, ప్రమోషన్ల గురించో, లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ల గిట మీరు లీనమయ్యి పనులు గిట చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తే మీ వెంటబడి విజిలెన్స్, ఏసీబీలు వస్తాయని చెప్పిండా లేదా? ఈరోజు మనం చూస్తున్నాం కూడా. గతంలో ఎందుకు ఇవి జరగలే చెప్పు? నాయకులతోటి కొమ్ము కాసి అధికారులు మొత్తం అప్పనంగా పేదోడిని దోసుకున్నటువంటి చరిత్ర మనం చూసినాం. కానీ ఈరోజు అవినీతి చేయాలంటే అధికారులు భయపడేటటువంటి పరిస్థితికి ప్రజా ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. కానీ ప్రజలు హర్షిస్తారు. సోషల్ మీడియాలో వాడేదో పెట్టిండు, వీడేదో పెట్టిండు, వాడేదో కమెంట్ పెట్టిండు అని ఆ ట్రాప్లో పడి మనం కొట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలకు అందుబాటులో ఉండడానికైనా సేవల కోసం గేట్లాడ తెరిచినాము. ప్రజలకి అదే అధికారులని చేరువ చేయడానికే, వారి బాధ్యతలు మళ్ళొకసారి గుర్తు చేయడానికే, క్రమశిక్షణ చర్యలకు కూడా మేము గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నాను నేను. అంటే శాంతి భద్రతలు ఆల్రెడీ శాంతి భద్రత అంతా కూడా విఘాతం కలుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఒక పక్కన ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి, లాఠీ చార్జీలు పెరిగిపోతూ ఉన్నాయి. మరొక పక్కన థర్డ్ డిగ్రీ సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇట్లాంటి ఎందుకు ఇది మరి సరైనటువంటి విధానం సరిగ్గా లేదా, లేకపోతే ఉంటే ఈ 8 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకమైనటువంటి కామెంట్లు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక పక్కన ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కనుక మొన్న జరిగినటువంటి ఆ సంఘటన పైన ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి మీరు పరామర్శించడం కూడా జరిగింది మన షాద్ నగర్కి సంబంధించినటువంటి. మరి కేవలం సస్పెండ్ ఉంటే సరిపెడతారా, ఇంకేమైనా చర్యలు ఉంటాయా? అసలు ఎందుకు ఇట్లాంటి అవుతా ఉంది? అంటే ఒకటి, ఏదైనా కూడా టక్కుమని నిర్ణయం తీసేసుకొని అయిపోయింది, నేను కొలవకుల నుంచి పీకేసినా లేకపోతే శిక్షించేసినా ఉరి తీసేసినా. గతంలో ఎన్కౌంటర్ అయింది, ఏది అప్పుడు దిశ కేసు, మనం అందరం మర్చిపోలే. దిశ కేసులో ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత విచారణ కమిటీ వేసేసి విచారణ చేపిస్తే రిపోర్ట్ ఏమొచ్చింది తెలుసా? ఆ పిల్లలకి దానికి సంబంధం లేదు, ఆ వ్యవహారానికి. ఎవరు చచ్చిపోయారు ఇంట్లో? ప్రజలకి భావోద్వేగాలు ఉంటాయి ఆ క్షణాన. అరే అన్యాయం జరిగిపోయింది, పలానా పిల్లకి అన్యాయం చేశారు కదరా అంటే పోలీసు వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాడే అని చెప్పి మనం నమ్ముతాం. కానీ నేను ఒక వకీళ్ళకి కూడా నేను మాట్లాడుతున్నా, నిజాలు తేలిన తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. దాంట్లో పారదర్శకంగా ప్రభుత్వం పోవాలి ఎప్పుడైనా. కానీ వాళ్ళకు కూడా కనిపించింది కాబట్టి పోలీసు వాడు ముంగట పెట్టంగానే, లేకపోతే ఆడ జరిగిందా జరగలేదా అనేటువంటి నిజాలు కోర్టు తెలుస్తుంది. అసలు ఆ దాకా కూడా పోనీయకుండా కప్పిపుచ్చి గతంలో మొత్తం అసలు వార్తలలోనే రాకుండా ఉండేటటువంటి పరిపాలనకించి ఈరోజు ఇమీడియట్గా నిన్ను ట్రాన్స్ఫర్ చేసి పడేసేసి విచారణకు ఆదేశించినమా లేదా? విచారణ జరుగుతుందా లేదా? రేపు పొద్దున విచారణ జరిగి నీది తప్పని తేలిందనుకో, ప్రైమా ఫేసే కేసు ఉంది అని అంటేనే కేసు రిజిస్టర్లు అయిపోతాయి. నీ తేలిందనుకో చట్టపరమైన శిక్షార్హుడివి, నువ్వు నిన్ను శిక్షించాల్సిందే. నువ్వు ఆ లూప్లోకి ఎంటర్ అయిపోయినావు. కానీ అసలు కేసులే కాకుండా తప్పించినటువంటి చరిత్రలు లేవు అంటున్నా నేను. ఇటీవల కేటీఆర్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి కాడ ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఇట్లా చూస్తే ఏమనిపిస్తా ఉన్నది? ఇప్పుడు సిరిసిల్ల ఆయన కాడికి ఏం చూద్దాం. సిరిసిల్లకి సంబంధించినటువంటి నేరెల ఘటన ఉస్కెలారీలతోటి తొక్కి చంపిపిచ్చుడే కాదు, తర్వాత కుటుంబ సభ్యులు కొట్లాడితే కూడా 3rd డిగ్రీ లేసి ఈ రోజు కూడా దేనికి పనికి రాకుంటారు వాళ్ళంతా. నిలువెత్తు సాక్ష్యం వీళ్ళ యొక్క చీకటి పరిపాలనకి. మరియమ్మని మర్చిపోయినామా మనం? భువనగిరిలో మరియమ్మ చచ్చిపోతే ఆ రోజు అసలు ఎవరు వీళ్ళందరూ స్పందించిరా, లేకపోతే ఒక దళిత మహిళని లాకప్ డెత్ చేసిరా అనేటటువంటి అంశం ఉండదు. ప్రాణమే పోయింది కదా. అంతెందుకు ఆడబిడ్డ లావణ్య చచ్చిపోతే నిరుద్యోగ సంబంధించినటువంటిది కష్టాలు చెప్పుకొని ఉత్తరం రాసి కేసీఆర్ పేర్లు రాస్తే కూడా, బోడ సునీల్ చచ్చిపోతే కూడా ఎవడన్నా స్పందించినటువంటి నాదుడు ఉండేనా? ఈ రోజు వచ్చేదో ముసలి కన్నీరు ఖాయంగానే ప్రజలంతా అంత తెలివి తక్కువలు కాదు, అంత మతిమార్పు ఏమి ఉండదు. గత చరిత్రని చాలా బందోబస్తుగా గుండెలలో పెట్టుకురు, వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకురు కాబట్టి చెప్పిరు. కానీ వీళ్ళు బద్మాష్ లెక్కలు ఇంకెన్ని వేసినప్పుడు కూడా నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. ఎందుకనంటే నువ్వు అబద్ధం దిక్కు నిలబడ్డావు కాబట్టి.
మేము నిజం దిక్కు నిలబడ్డాం కాబట్టి, నిజాయితీ దిక్కు మేము నిలబడ్డాం కాబట్టి మేము చర్యలు అన్నాం, చర్యలు తీసుకుంటున్నాం. అవినీతి మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు క్రైమ్ అంటారు. నేను ఒకటే అంట, ఎవరో రూమ్లో ఇద్దరు దోస్తులు కొట్లాడుకొని వాడు బీర్ బాటిల్ ఇంకో నెత్తి మీద వల కొట్టుకొని వ్యక్తిగతంగా ఉంటున్నటువంటి కక్షలతోటి ఒకరినొకటి చంపుకుంటే అది ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఆపాదిస్తారు రేపు? నువ్వు ఇది అన్నావు థర్డ్ డిగ్రీది, ఖచ్చితంగా నీ యొక్క యంత్రాంగంలో ఉంటున్నటువంటి ఉద్యోగుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మనం తీసుకుంటున్నాం. కమ్యూనల్ రియాట్స్ గిట్ అవుతాను, అశాంతి ప్రబలుతనం, లేకపోతే ఇంకోటి ఏదైనా అవుతుందనుకో, పోలీసుల యొక్క దాష్టికం ఇంకే రకంగానైనా ఉంటే నువ్వు మాట్లాడు. ఎవడో వ్యక్తిగతంగా గట్టు పంచాతోటి వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్యలో, దోస్తుల మధ్యలో, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ వ్యవహారంలోనో, లేకపోతే ఇంకేదైనా ఆస్తుల తగాదాలను, అమ్మాయి వ్యవహారాలను, ఇంకేదైనా గిట్ట ఒకరికొకరు వ్యక్తిగతంగా గిట్ట ఏదైనా చేసుకుంటే హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగితే అది ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఆపాదించి మాట్లాడతారు? మీకు ఒక విలువలు అనేటటువంటివి ఏమైనా ఉన్నాయా? అరే సహేతుకంగా మాట్లాడుండ్రి. మేము పారదర్శకంగా ముందుకు వచ్చి జవాబుదారితనంతో మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు సహేతుకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు మాకు. అంటే ఈ ఈ యొక్క అన్నిటికీ కారణం ముఖ్యంగా మత్తు పదార్థాలు, గంజాయి కావచ్చు, లేకపోతే వైన్ షాప్లే కావచ్చు, బెల్ట్ షాప్లే కావచ్చు. రేవంత్ రెడ్డి గారు పిసిసి హోదాలో ఉన్నప్పుడు ప్రచారంలో కానీ చాలా సందర్భాలు చెప్పినటువంటి మాట, మేము బెల్ట్ షాపులను అన్నిటి కూడా రద్దు చేస్తాం, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి భార్యల మీద ఉన్నటువంటి పుస్తకాలు కూడా పోతా ఉన్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి అన్నటువంటిది. ఏంటి మరి కేవలం మరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం కోసం ఇంకా వైన్ షాపులను కానీ, ఇంకా బెల్ట్ షాపులను కానీ ఇంకా మనం ప్రోత్సహిస్తున్నారా? అట్లాంటి చర్యలు ఎక్కడ కూడా కనబడట్లేదు. మొత్తం బెల్ట్ షాపులను పూర్తి స్థాయిలో రద్దు చేస్తాము గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు అని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఎక్కడ కూడా ప్రయత్నాలు జరిగినట్టుగా కనబడట్లేదు. ఒక్కొక్కటికి అన్ని వస్తాయి. అన్ని ఒకటేసారి పిడుగుపడ్డట్టు పడితే కూడా మళ్ళీ మీరే లొల్లి పెడతారు. అంటే దానికంటే ముందు ఇది చేయాలి కదా. ఒకటి ఫస్ట్ డ్రగ్స్ కి సంబంధించి మాట్లాడినాం. నగరం మొత్తము చీకటి కాగానే కూడా పసిపిల్లలు 7వ తరగతి 8వ తరగతి అసలు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అని అంటే, ఆడు పార్కుల కాడ గుంపు కూర్చొని చీకట్లకు పోయి గంజాయి కొడుతున్నటువంటి పిల్లలు ఎక్కువైపోయారు. ఈరోజు గతంలో ఎట్లా ఉంటుండే, పోలీసు వాళ్ళ కళ్ళు కనిపించకపోయేటివి. ఏంది అంటే ఏమో సార్ మరి ఏడైతుందో మాకైతే తెలియదు, మీరు ఈరోజు ఎందుకు పట్టుకుంటారు? ఆన్ అండ్ యావరేజ్ రికార్డు లెవెల్లో రికవరీ ఎట్లయితుంది అంటే, పాలకుడు గట్టోడు అనుకో వ్యవస్థ మొత్తం సక్రమంగా పనిచేస్తుంది. నేను అదే అంటున్నా. ఈరోజు టీజీ న్యాప్ దేనికోసం పెట్టినాం? చెప్పు. మన పిల్లలు బాగుండాలనేటటువంటిదే కదా. పోనీ పిల్లలని పెడదారి పట్టించకుండా ఉండనీకనేమో టీజీ న్యాప్ పెట్టుకున్నాము, వాళ్ళని డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలి కాబట్టి. డి అడిక్షన్ సెంటర్లు పెట్టినాం. ఇప్పుడు ప్రభుత్వ ఏమంటారు హాస్పిటల్లల్లా ఉండేనా గతంలో ఏ రోజన్నా? ఇంతే కాదు, వీడు జీవితంలో ఇంకో కొలువు రావాలి అని అంటే చదువు సర్టిఫికేట్ ఒకటే ఉంది, స్కిల్ ఏమో లేదు, నైపుణ్యం ఏమో. దానికోసం ఏం కట్టినాము? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కట్టినామా లేదా? దాంట్లో అన్ని కంపెనీలను మనం బతిమలాడుకొని తెచ్చుకొని, మీరు ట్రైనింగ్ ఇర్రి, మా పిల్లల నైపుణ్యం ఉంది, మా పిల్లలు చదువుకోగలడమే కాదు పని కూడా చేయగలుగుతారు, ప్రపంచంలోనే మేము ప్రత్యేకంగా నిలబడగలుగుతాం అనేటటువంటి ఒక ఆత్మగౌరవ నినాదంతో మనం ఆడుకోయి మంచి పని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మూసి ప్రక్షాళన, పొద్దున్న లేస్తే నగరం చుట్టే మనం తిరుగుతాము, కంపు వాసన చుట్టూ తిరుగుతున్నాం. దాన్ని ప్రక్షాళన చేస్తామంటే అవినీతి చేయనికనే మీరు చేస్తారు అని చెప్పి అంటారా? ఏంది నల్లపిల్లి మాటలు? శుభమాన ఇంట్లోకించి బయటకు వెళ్తే నల్లపిల్లి అడ్డం రాగానే మనకు అనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ తహసీల్దార్ ఇట్లా అడ్డం వచ్చిందని అనుకుంటాం కదా. అట్లనే ఉంది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీల పరిస్థితి కూడా. ఏదైనా మంచి పని చేద్దామని పోతే, అవునమ్మా నువ్వు ఏదైనా చెడ్డ పని అను, నేను ఒప్పుకుంటా. మంచి పని చేయబోతే కూడా నువ్వు అన్నిటికి అడ్డం పెడతా అంటే, శాపనార్థాలు పెట్టా అంటే, ఈ శాపనార్థాలు కుట్టి తెగపడదని అంటున్నాం. ఓకే, ఈ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పేసి భావిస్తా ఉన్నారా? 100% ఇచ్చిన మాట మీదకించి మేము ఫస్ట్ ₹1,00,000 అన్నాము, 1,00,000 చేసాము, 1,50,000 అన్నాము, 1,50,000 చేసాం. రేపటితోటి ₹2,00,000 స్వాతంత్రం వచ్చుడే కాదు, రైతులకి రుణ విముక్తులు కూడా కాబోతున్నారు కదా. 62 లక్షల మంది ఒకసారి అన్నారు, 42 లక్షల మంది అన్నారు, తీరా చూస్తే 31 లక్షల మంది కూడా లేరు. నేను ఒకటే ఇదంతా కూడా దాటవేసేటువంటి ప్రయత్నం కాదు. ఎట్లా దాటవేసేటటువంటిది? 31,000 కోట్లు కావాలన్నారు. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ తోనే సరిపెట్టినటువంటి పరిస్థితి. మరి ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కదా, ఇంకా మిగిలిపోయినటువంటి చిన్న చిన్న కారణాలతో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టోటల్ రైతులు ఉంటున్నటువంటి సంఖ్య ఒకటి ఉంటుంది. మనం కండిషన్స్ పెట్టినటువంటి దాంట్లో ఏం పెట్టినాం? కట్ ఆఫ్ డేట్లు పెట్టినాం. కట్ ఆఫ్ డేట్లకు వచ్చేసరికి ఇంకొంచెం చిన్నగా అయితే, ఆ కట్ ఆఫ్ డేట్లలో కూడా గోల్డ్ లోన్ ఉంటున్నటువంటి వాళ్ళకి ఇవి చెల్లుబాటు కాదని మనం చెప్పేసేసినాం. అది ఇంకొంచెం చిన్నగా అయితే, లాస్ట్కి వస్తే ఇది ప్రభుత్వం సొంతంగా నిర్ణయం చేసి కనిపెట్టి ఇచ్చేటటువంటి అంకెలు కాదు కదా. ఈ కండిషన్స్ ఏవైతే గత ప్రభుత్వం కూడా రైతులు అని చెప్పి కండిషన్స్ ఇచ్చిందో సేమ్ కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో కండిషన్స్ ఏం మారలే. సేమ్ కండిషన్స్ తోటి బ్యాంకులకు ఇస్తే బ్యాంకులు ఇచ్చేటటువంటి ఏవైతే ఖాతాలు ఉంటాయో ఖాతాలన్నిటికీ కూడా రుణ విముక్తుల్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీంట్లో ఏడ పారదర్శకత లేదు, నువ్వు నాకు చెప్పిగా.
టోటల్ అంకే మాట్లాడుకోవడం కాదు. ఇక్కడ ఏవైతే మనం నిబంధనలు పెట్టుకున్నాం ఆ నిబంధనలు శాఖ మంత్రే చెప్తా ఉన్నాడు ఇంకా 30,000 ఖాతాలు ఇంకా దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయని. అంటే మనం ఇచ్చిన దాంట్లో టెక్నికల్ అంశాలు అసలు సెకండ్ డేనే 17,000 అకౌంట్లకు సంబంధించి అకౌంట్ నంబర్లు తప్పు పెట్టిరు వాళ్ళు. పైసలు అకామిడేట్ అయిపోయినాయి, పైసలు ఎలాట్ అయినాయి, కానీ వాళ్ళకి రుణ విముక్తులు కాలే. నువ్వు మనని ఎప్పుడు తప్పు పట్టాలి? ఆడ అకౌంట్లు కనిపించినా నువ్వు పైసలు ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పు పట్టు. పైసలు విడుదల చేసిన తర్వాత అకౌంట్ల సాంకేతిక లోపంతో పడలేదనుకో, తర్వాత మళ్ళీ కరెక్షన్ కూడా అయిపోయింది. తుమ్మల గారు చెప్పారు ప్రత్యక్షంగా, ఇక 3 రోజులలో అయిపోతుంది అన్నాడు, 4వ రోజు మళ్ళీ మాట్లాడినా ఇక అయిపోయింది చూడని చెప్పిన. అరే ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందో గవర్నమెంట్ లా. అంతకంటే ముందు ఎవడన్నా కష్టం వస్తే పోతే మంత్రి పలకరించేటోడు ఉంటుండేనా మనకి? ఈరోజు చిన్న విషయం అయితే మంత్రి ప్రెస్ మీట్ కూర్చొని వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటారు. ఏంటంటే ప్రజల పాలన, ఇది ప్రజాస్వామ్యము, జవాబుదారితనం అనేది మన కాడ ఉండాలి. కొత్త వరవడి కాదు, పాత వరవడిని కాపాడుకోవాలి మనం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతా ఉంది. దీన్ని ప్రజలు మొత్తం హర్షిస్తారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమం రూపకంగా అది ముందుకు పోతుంది. కేవలం సంక్షేమాలు ఇస్తే సరిపోదు, అభివృద్ధి పదం కూడా తీసుకొని వాళ్ళే. ఒక జీవితంలో మనం నిజంగా వెలుగు నింపాలంటే వాళ్ళకి ఉపాధి నైపుణ్యాలు కూడా ఇవ్వాలి. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ దిశగా కూడా ముందుకు తీసుకొని పోతుంది. హరీష్ రావు గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే రుణమాఫీ అయిపోయిందని మీరే చెప్తారు పూర్తి స్థాయిలో. నేను డే 1 చెప్పిన హరీష్ రావు ఫస్ట్ రాజీనామా అన్న రోజు ఆయన కండిషన్లు పెట్టి 10 కండిషన్లతో వస్తాడు చూడాలి. ఫస్ట్ ఏమో రుణమాఫీ చేస్తే రాజీనామా అన్నాడు, తర్వాత మీ అన్ని హామీలు అని చెప్పి రాసుకొని వచ్చిండు. అది చేసేటోళ్ళు కాదు, చచ్చేటోళ్ళు కాదు, వాళ్ళతోటి గురించి అని చెప్పి. అలా నోటికి ఒక విలువ ఉందా? అది నోరు కాదు, మోరేది. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత. ఎందుకంటే వాడు క్రెడిబిలిటీ కోల్పోయినటువంటి నాయకుడు. అసెంబ్లీలో మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు, బయట మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఆ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే టోటల్ సగం నిజం చెప్పడం అనేది ఇంకా ప్రమాదకరం. ఎప్పుడైనా జరిగినటువంటి విషయాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తుందో అది భస్మాసుర హస్తమై వాళ్ళ కొంపనే ముంచుతుంది. అది పార్లమెంట్లో ఆల్రెడీ చూసిర్రు, అయినా బుద్ధి తెచ్చుకోవట్లేరు. ఈ ప్రచారం ఈ అలర్ట్స్ అంది మొదలు పెట్టింది కాదు కదా, మన ప్రభుత్వం వచ్చిన 3వ రోజు సందే మొదలు పెట్టారు. పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిర్రు. రేపు పొద్దున వాళ్ళ ఉనికి కూడా కోల్పోతారు. ఇదే అబద్ధాలను గిట్ట వాళ్ళ చేతిలో పట్టుకొని ఆయుధం అనుకొని పోతే మాత్రం వాళ్ళకు ఉనికే లేకుండా పోతారు. నేను చెప్తున్నా ఇది ఖచ్చితం. ఎందుకంటే మీరు అబద్ధం దిక్కురు, మీరు అధర్మం దిక్కుర్రు, మీరు ప్రజలని మళ్ళీ కూడా ముంచనీకనే ప్రతిపక్షం నుండి కూడా అదే పని చేస్తారు. మీరు నిజాయితీగా వ్యవహరిస్తలేరు. నిజము నిజాయితీ లేని కాడ ప్రజల యొక్క ఆదరణ కరువు అవుతుంది. మీకు కరువు అయిపోయింది, మీరు కొంపమురి పోబోతున్నారు అందరు కలిసి. అంటే బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఏమన్నా అనిపిస్తా ఉందా మీకేమన్నా? ఇగో ఏది అసాధ్యం అనేటటువంటిది ఏది కాదు. బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా అట్లాంటే బీఆర్ఎస్ పార్టీలకించి కాంగ్రెస్ పార్టీ కూడా వస్తున్నటువంటి వాళ్ళు కూడా కదా అని అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అధిష్టానం ఉందో అధిష్టానం బీజేపీ తోటి పోదామని చెప్పి అనుకుంటుంది. కాబట్టి బాబామరుదులు ఇద్దరు కలిసి చెల్లపేరు చెప్పుకుండేమో కానీ అడుగుపోయి పైరవీలు కొట్టింది మాత్రం బీజేపీ తోటి పొత్తు కోసం. సార్ మేము కలిసిపోదాం, మనం అంతా కలిసే పని చేసినాం, ఇన్ని రోజులు తెరని చేసినాం, మీరు తెర ముందుకే వచ్చి చేద్దామని అంటే ఉంటున్నటువంటి ఈక్వేషన్స్ ఏదో వర్కౌట్ అవుతున్నాయి అవుతలేదా అనేటటువంటిది భవిష్యత్ నిర్ణయిస్తుంది. కానీ వాళ్ళ ఒకటే ఉంది, మీరు గమనించరు. ఇదే హరీష్ రావు స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లోనైతే మనం దేశంలో రాలేదు కదా. హరీష్ రావు ఫస్ట్ స్టేట్మెంట్ ఏందో తెలుసా? బీజేపీకి 8 కాంగ్రెస్ పార్టీకి 8 వస్తే నువ్వు బీజేపీ మీద తెలంగాణ సమాజం మనం కొట్లాడదాం అనాలి ఎవడైనా. కానీ ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ నిలదీద్దాం రాష్ట్రంలో అన్నాడు. అంటే ఏందన్నాడు దాని సంకేతం? గెలిచింది బీజేపీ అయితే నువ్వు కాంగ్రెస్ తోటి కొట్లాడుతున్నావు అంటే నువ్వు ఓవన్కి తొత్తువి. నువ్వు కొత్తగా దుకాణం ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ చీకటి చరిత్ర ముందు సంది 10 సంవత్సరాల నుంచి మీరు చెర వెనకాల కలిసి పనిచేసినటువంటిది అందరికీ తెలుసు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.